Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్. చాలామంది ఫండమెంటల్ అనాలిసిస్లో చాలా ఫైనాన్షియల్ రేషియోస్ ఉంటాయండి. బట్ ఎక్కువ మంది ఇంపార్టెన్స్ ఇచ్చేది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. అంటే టోటల్ నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ షేర్ చేసినప్పుడు మనకి ఆ స్టాక్ ఎంత ప్రైస్ కోట్ చేస్తుందో మనకి ఈజీగా వస్తుందన్నమాట. అంటే ఈపీఎస్తో కంపేర్ చేసినప్పుడు కరెంట్ స్టాక్ ఎన్ని రేట్లు కోట్ చేస్తుంది అనేది మరి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనమాట. చాలామంది లో పీ స్టాక్స్ అయితే మంచిదే, డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుందని కొంటారు. కొంతమంది హై పీ అయితే ఎక్కువ గ్రోత్ ఉంది కాబట్టి జస్టిఫికేషన్ అవుతుంది అని చెప్పేసి వాటిని కొంటూ ఉంటారు. నిజానికి ఫైనాన్షియల్ అనాలిసిస్లో అంటే రేషియో అనాలిసిస్లో సింగిల్ పారామీటర్లు పెట్టేసి మనం ఏ స్టాక్ మనం బై చేయకూడదండి. ఎగ్జాంపుల్ ఎఫ్ఐఐస్ బై చేస్తున్నారనో, లేదా కంపెనీ ఎక్స్పాండ్ చేస్తుందనో, లేకపోతే కంపెనీస్ డెట్ తగ్గించుకుంటున్నాయనో, లేదా కంపెనీస్ టర్న్ అరౌండ్ అవుతున్నాయనో ఒక సింగిల్ పారామీటర్ బేస్గా తీసుకుని మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనమాట. ఓకే, అండ్ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇచ్చే ఈ చార్ట్లో ఇండియాలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో, అంటే ఈరోజు జనవరి 10th అండి, ఈరోజు 2024, ఈ పాయింట్ ఆఫ్ టైంలో కోట్ అవుతున్న హై పీ స్టాక్స్ టాప్ 10, లో పీ స్టాక్స్ టాప్ 10 ఇస్తాను. ఇందులో 90% స్టాక్స్ ఏది ఇన్వెస్ట్మెంట్కి వర్త్ కాదండి. బట్ హై పీ అంటే ఏంటి, లో పీ అంటే చెప్పడం కోసం నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అండ్ కొన్నిటి అసలు పీఈ కాలం ఉండదండి, ఎంటీ ఉంటుంది. అంటే ఎర్నింగ్స్ లేవు అనుకోండి, కంపెనీ లాస్ మేకింగ్ కంపెనీ అనుకోండి, అది లాస్లో నడుస్తుంది అనుకోండి, ఆ డినామినేషన్ ఏం లేదు, ఎర్నింగ్స్ ఏం లేదు కాబట్టి అప్పుడు ఆ డినామినేషన్ ఖాళీగా ఉంచుతారు, అంటే అది ఎంటీగా ఉంటుంది. అంటే హై పీఈ, లో పీఈ, అయితే నో పీఈ అంటే ఆ కాలం ఎంటీగా ఉంటుంది అనమాట. అంటే కంపెనీ లాస్లో ఉందని అర్థం. ఓకే, ఇప్పుడు మనం హై పీఈ స్టాక్స్ చూద్దాం. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియాలో హైయెస్ట్ పీఈ కోట్ చేస్తున్న స్టాకు తిరుమల కెమికల్స్ అండి. ఇది 21,000 పీఈ రన్ అవుతుంది. మీరు ఒకసారి skinner.inలోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ కంపెనీ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా, తిరుమల కెమికల్స్. ఓకే, తిరుమల కెమికల్స్ అండి. ఇది కరెంట్ షేర్ ప్రైస్ 232 నడుస్తుంది. ఈ కంపెనీ పీఈ ఎంత అంటే 21,000, నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, 21,000 పీఈ రన్ అవుతుంది. ఓకే, అంటే ఎర్నింగ్స్తో పోల్చుకుంటే ఈ స్టాక్ కరెంట్ షేర్ ప్రైస్ 21,000 కోట్ చేస్తుంది అనమాట. 21,000 రైట్. రెండు జియో ఫైనాన్స్ అండి, రిలయన్స్ వాళ్ళ స్టాక్ ఇది. అండ్ 6,000 పీఈ నడుస్తుంది. ఇప్పుడు కరెంట్ పీఈ అంతా 6,000 పీఈ అనమాట. అంటే ఈ హై పీఈ స్టాక్స్లో ఈ కరెంట్ మార్కెట్లో ఏదైనా కొనొచ్చు అనుకుంటే అది జియో ఫైనాన్స్ అండి, ఈవెన్ దో 6,000 పీఈ ఉన్నా సరే. ఓకే, సో ఇది ఎక్కువ పీఈ ఉంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ముందు రోజుల్లో అని అర్థం. బేసికల్గా ఏ బిజినెస్లో అయినా సైకిల్ నేచర్ ఉంటుందండి. అందుకని ఎర్నింగ్స్ తగ్గినప్పుడు హై పీఈ కోట్ చేయడం, ఎర్నింగ్స్ పెరిగిన తర్వాత లో పీఈ కోట్ చేయడం మామూలు విషయం అనమాట. యూజువల్గా మెటల్స్ అనుకోండి 20 పీఈ ఉంటే రీజనబుల్ వాల్యుయేషన్ ఉన్నట్టు లెక్క. బట్ సైకిల్ నేచర్లో ఏమవుతుందంటే ఒక్కోసారి బాగా లో పీఈ అంటే సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతాయి, 2 పీఈ 3 పీఈ కూడా వెళ్ళిపోతాయి. అండ్ బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు అనుకోండి 30, 40, 100 పీఈ కూడా వెళ్ళిపోతుంటాయి. అందుకని పీఈ అనేది స్టాండర్డ్గా చూడకూడదండి. సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ వాటితో కంబైన్ చేసి చూసినప్పుడే మీకు మోర్ క్లారిటీ వస్తుంది అనమాట. అందుకని అంటే జియో ఫైనాన్స్ ఇప్పుడు 6,000 పీఈ ఉంది, ఇది ఎక్స్పెన్స్ అని చెప్పలేము, ఎందుకంటే బిజినెస్ మోడల్ బట్టి అది ఉంటుంది కాబట్టి. మూడోది ఇండియా హోమ్ లోన్స్ అండి. ఇది 5,800 పీఈ రన్ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ నెక్స్ట్ వన్ రియల్ ఎకో ఎనర్జీ అండి, అండ్ 5,700 పీఈ అగైన్. అండ్ రజనీస్ వెల్నెస్ 5,000 పీఈ రన్ అవుతుంది. ఆండోర్ కాన్సెప్ట్స్ 3,400 పీఈ నడుస్తుంది. అండ్ ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్, దీన్ని ఇలా చెప్పే బదులు నైకా అంటే అందరికీ బాగా అర్థం అవుతుంది. నైకా అయితే 2,700 పీఈ రన్ అవుతుంది. అండ్ టాటా స్టీల్ అండి, ఇది 2,700 పీఈ నడుస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే మెటల్స్కి సైకిల్ నేచర్ కాబట్టి బిజినెస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇది కనపడుతుంటుంది. అండ్ 2021లో ఈ కంపెనీ 22లో కంపెనీ ప్రాఫిట్ 41,000 crores అండి నెట్ ప్రాఫిట్. ఆ సంవత్సరం పీఈ బాగా డ్రాప్ అయింది. ఇప్పుడు ఎర్నింగ్స్ తగ్గిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా పీఈ ఎక్కువ కనపడుతుంది అనమాట. అందుకని ఎర్నింగ్స్ లింక్ అనమాట ఇది. కాబట్టి సైకిల్ నేచర్ ఉన్న ఏ బిజినెస్లో అయినా సరే టూ మచ్ స్పీడ్గా లో పీఈ హై పీఈ రావడం అనేది మామూలు విషయం. అదే ఎఫ్ఎన్జీసీ అయితే స్టాండర్డ్ ఉంటుంది వాటిలో. అండ్ డీప్ ఎనర్జీలో 2,400 పీఈ. అండ్ గోల్డెన్ క్రిస్ట్ 2,000 పీఈ. సో ఇప్పుడు మనం చూసినట్లో కొంచెం బెటర్ కంపెనీస్ అంటే జియో ఫైనాన్స్ ఒకటి, అండ్ నైకా ఒకటి, అండ్ టాటా స్టీల్, ఈ మూడు కొంచెం కన్సిడర్ చేయడానికి వర్త్ అండి. బట్ పీఈ ఎలోన్ చూడకూడదు, మనం ముందే చెప్పాం కదా, పీఈ ఎలోన్ మనం కంపారిజన్ చేయకూడదు అనమాట. బట్ చాలామంది ఏంటంటే హై పీఈ ఉంటే ఎక్కువ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకుంటారు. అది నాట్ ఓన్లీ హై గ్రోత్ ఎక్స్పెక్టేషన్ అండి, అండ్ సైకిల్ నేచర్ కూడా మనకు కనపడతా ఉంటుంది. అండ్ ఎర్నింగ్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా అది టూ మచ్ ఎక్స్పెన్స్
ఎక్స్పెన్స్ పీకి వెళ్ళిపోతుంటాయి అనమాట. ఓకే, కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు పీఈ అలోన్ కన్సిడర్ చేయమాకండి. లో పీ చాలామంది లో పీఈ స్టాక్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు, హై పీఈ స్టాక్స్ అని తీసుకుంటూ ఉంటారండి. బట్ ఈ ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమై ఉంటుంది, స్టాక్స్ చాలా స్పీడ్గా హై పీకి వెళ్ళిపోతుంటే సైక్లికల్ నేచర్ ఉన్నప్పుడు చాలా స్పీడ్గా లో పీకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ రేపు టాటా స్టీల్ ప్రాఫిట్ బాగా పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా పీఈ అనేది మళ్ళీ డబల్ డిజిట్కి వచ్చేస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు లో పీఈ చూద్దామండి. చాలామంది లో పీఈ అంటే చాలా సేఫ్టీ అనుకుంటారండి, కాదు, లో గ్రోత్ కూడా. ఏదైనా స్టాక్ లో పీఈ నడుస్తుంది అంటే దాని మీద లో ఎక్స్పెక్టేషన్ ఉంది, లో గ్రోత్ ఉన్నట్లు అనమాట. అందుకని పీఈ అలోన్ మీరు చూడొద్దు, మిగతా పారామీటర్లతో సింక్ చేసుకొని మనం చూడాలి. రైట్. అండ్ సౌత్రన్ గ్యాస్ అండి, అండ్ లిటరలీ 0.05 పీఈ అండి, అంటే లెస్ దెన్ 1 పీఈ ఉన్న స్టాక్స్ అనమాట ఇది. అండ్ సౌత్రన్ గ్యాస్ ఇది. అండ్ రెండోది రిలయన్స్ హోమ్స్ అండి ఇది. అండ్ 295 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ కంపెనీ అనమాట. ఇది కూడా 0.05 అంటే చాలా లో పీఈ అనమాట ఇవన్నీ. అండ్ తపారియా టూల్స్ అండి, ఇది కూడా 0.06 పీఈ అంటే లెస్ దెన్ 1 పీఈ. స్వస్తిక్ సేఫ్ డెవలపర్ అండి, 0.2 పీఈ ఇది కూడా. అండ్ ఆటో రైడర్స్ ఇంటర్నేషనల్ 0.24 పీఈ. అండ్ షార్కమో హోల్డింగ్స్ 0.5 పీఈ. సిద్ధా వెంచర్స్ 0.6 పీఈ. అండ్ స్ట్రిప్స్ ఇంటర్నేషనల్ మేబీ 0.6 పీఈ. అండ్ లక్ష్మీ ఇండస్ట్రీస్ అండి 0.7 పీఈ. అండ్ కావేరీ టెలికామ్ 0.9 పీఈ. అంటే ఇవి లెస్ దెన్ 1 పీఈ ఉన్నాయి. సో లెస్ దెన్ 1 పీఈ ఉంటే చీపర్ అనుకోవడానికి ఏం వీలు లేదండి. అండ్ టాటా స్టీల్ లాగా 6000 పీఈ ఉన్నంత ఎక్స్పెన్సివ్ అనడానికి వీల్లేదు. సో బిజినెస్ మోడల్ చూడండి, ఎర్నింగ్స్ చూడండి, కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా సేల్స్ గ్రోత్ ఉందో లేదో చూడండి, నెట్ ప్రాఫిట్కి ఎంత మారుతుందో చూడండి. వీటన్నిటి వల్ల మనకు కాంప్రహెన్సివ్ ఐడియా జనరేట్ అవుద్ది. జస్ట్ పీఈ ఎలోన్ డేటా తీసుకొని డిసిషన్ తీసుకుంటే చాలా రిస్కీ. అండ్ ఆ టైప్లో ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం అనేది, మిగతా ఎలిమెంట్స్ చూసుకొని మాత్రమే మనం రేషియో అనాలిసిస్ని మనం చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి హై పీ ఎలోన్, లో పీ ఎలోన్ చూడండి. చాలామంది అంటారు టైటాన్ ఎప్పుడు హై పీ ఉంటుంది, బజాజ్ ఫిన్సర్ ఎక్కువ హై పీ ఉంటుందని. ఇంకొక వర్క్ వాళ్ళేమో పేపర్ స్టాక్స్ లైక్ సాతే ఇండస్ట్రీస్ 5 పీ ఉంది, అండ్ సెయిల్ అది 15 పీ ఉంది, ఇలా చీప్ అనుకుంటారు. పీఈ ఎలోన్ చెప్పలేమండి. అండ్ కన్సిస్టెన్సీ సేల్స్ గ్రోత్ ఉంది, అంటే కన్సిస్టెన్సీ ప్రాఫిట్ గ్రోత్ ఉంటే ఎస్, అండ్ పీఈ డస్ మ్యాటర్, అప్పుడు పీఈ డస్ మ్యాటర్. బట్ ఎర్నింగ్స్లో కనుక అప్ అండ్ డౌన్స్ ఉంటే పీఈ డజంట్ మ్యాటర్. ఓకే, కొన్ని బిజినెస్ మోడల్స్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట. సో పీటర్ నుంచి టైప్ ఆఫ్ స్టాక్స్ ఏంటంటే అతని స్టాక్స్ మొత్తాన్ని 6గా మారుస్తారు అనమాట. స్లో గ్రోవర్స్, ఫాస్ట్ గ్రోవర్స్, స్టెల్వర్డ్స్, అండ్ అసెట్ ప్లే, టర్న్ అరౌండ్స్. ఓకే, ఇట్లా స్టాక్స్ మొత్తాన్ని ఆయన 6గా మార్చాడనమాట. అన్ని బ్యాలెన్స్ షీట్లు ఒకలాగా ఉండవు. స్లో గ్రోవర్స్ వేరు, టర్న్ అరౌండ్స్ వేరు, అండ్ ఫాస్ట్ గ్రోవర్స్ వేరు, ఎసెట్ ప్లే వేరే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బ్యాలెన్స్ షీట్లో ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుందండి. కాబట్టి అన్ని స్టాక్స్కి పీఈ లో, హై అనే కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు. మిగతా ఎలిమెంట్ కూడా చూసుకోవాలి. పర్టికులర్గా సేల్స్ కన్సిస్టెన్సీ అండ్ నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఆ కంపెనీ సెక్టార్ కనుక పెద్ద ఆపర్చునిటీస్ కనుక ఉంటే, సెక్టార్కి ఆపర్చునిటీ ఎక్కువ ఉంటే, సపోజ్ ఎలక్ట్రికల్ వెహికల్ చాలా పెద్ద థీమ్, చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఓకే, సో మన కంపెనీ కెపాసిటీ ఉంటే ఎంతైనా గ్రాప్ చేయొచ్చు అనమాట. సో అలాగా సెక్టార్ స్కోప్ ఎక్కువ ఉన్న స్టాక్స్ ఫండమెంటల్ సౌండ్ అయితే పిక్ చేసుకోవటం బెటర్. పీఈ ఎలోన్ తోటి జడ్జిమెంట్ చేయమాకండి స్టాక్స్ ఎప్పుడు కూడా. ఓకే, సో మంచి గ్రోత్ ఉంది అంటే డెఫినెట్గా హై పీఈ ఉంటుందండి. సో హై పీఈ ఉందంటే మల్టిపుల్ పర్సంటేజ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు లెక్క. కాబట్టి కంపెనీ ఎంత ఫాస్ట్ గ్రో అవుతుంది, ఎంత పెద్ద ఆపర్చునిటీస్ మార్కెట్లో రాబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నెక్స్ట్ టైం మీరు పీఈ లోన్స్ తీసుకోకుండా మంచి ప్రాఫిట్ గ్రోత్ అండ్ సేల్స్ గ్రోత్ కన్సిస్టెన్సీగా ఉన్న కంపెనీస్ చూసుకోండి. హిస్టారికల్ కన్నా పీఈ కన్నా తక్కువ వస్తుంది అనుకోండి, మంచి డిస్కౌంట్లో కొంటున్నట్లు లెక్క. అంటే ఈ పీఈ కాన్సెప్ట్ టీసీఎస్, విప్రో వీటికి వర్కౌట్ అవుద్ది. బట్ సైక్లికల్ నేచర్ ఉన్న బిజినెస్లో పనికిరాదు, అండ్ స్టార్టప్ కంపెనీస్కి పనికిరాదు అనమాట ఇది. ఓకే, కాబట్టి నెక్స్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పీఈ అనేది ఒక క్రైటీరియా మాత్రమే, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది. అంటే రిమైనింగ్ పారామీటర్లు కూడా చూసుకొని స్టాక్ చూసుకోండి. ఈ మొత్తంలో కాటుకుతో ఇన్వెస్ట్మెంట్ వర్త్ అంటే ఇందులో అండ్ సైక్లికల్ నేచర్ ఉన్న బిజినెస్ అవి పనికిరావండి. స్టిల్ ఐ డూ రికమెండ్ టాటా స్టీల్, ఇది ఆల్ టైమ్ హైక్ త్వరలో చేరబోతుంది. నైకా టర్న్ అరౌండ్ అవుతుంది, చార్ట్లు బాటంలో అక్యుములేషన్ అయిపోయి రెడీ టు బ్రేక్అవుట్ లాగా ఉన్నాయి. అండ్ జియో ఫైనాన్స్ ప్రమోటర్లే 230 దగ్గర బై చేస్తున్నారండి. రైట్ నౌ 240 నడుస్తుంది మార్కెట్లో. సో జియో ఫైనాన్స్ అండ్ టాటా స్టీల్ అండ్ నైకా ఈ మూడైతే కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఈవెన్ దో స్టిల్ 4 digitsలో పీఈ ఉన్నా సరే, స్టిల్ ఐ డూ రికమెండ్ టు బై ది స్టాక్స్. అండ్ రిమైనింగ్ అంతా స్క్రాప్ అండి, డోంట్ బై దోస్ వన్. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.